ఈ రోజైతే మా హస్బెండ్ ట్యూనా ఫిష్ తీసుకొని వచ్చారు. దీంతో రెసిపీ అయితే చేసిద్దాం. ఇలా ఎంత మంది ట్యూనా ఫిష్ తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడైతే మా డాడీకి టేస్ట్ చూపిద్దామని అయితే తీసుకురమ్మన్నాను. ట్యూనా ఫిష్ ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో అధిక ప్రోటీన్స్ ఇంకా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈజీగా హ్యాపీగా తినేయచ్చు. ఈ హెల్తీ సీ ఫుడ్ ని పిల్లలకు కూడా హ్యాపీగా తినిపించవచ్చు. ఎందుకంటే ఎక్కువగా దీంట్లో ముళ్ళు ఉండవు కాబట్టి. ఇక నేనైతే కొన్ని పీసెస్ ఫ్రై కోసం ఇంకొన్ని పీసెస్ అయితే పులుసు కోసం తీసుకున్నాను. రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ తక్కువగానే వేస్తాను. అందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఇందులో అయితే మెయిన్ గా 2 టమాటోస్ అయితే వేసుకోవాలి. టమాటోస్ వేసుకోవడం వల్ల మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక ఈ టమాటా మగ్గాలంటే కాసేపు మూత పెట్టేసేయాలి. ఇక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి కొద్దిగా అల్లం అయితే వేసుకోవాలి. ఈ టమాటా అంతా మగ్గి ఆయిల్ అయితే ఇలా పైకి వస్తుంది కదా, ఇప్పుడు సరిపడేంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే మా టేస్ట్ కి తగ్గట్టుగా 4 స్పూన్ల కారం అయితే వేసాను. తర్వాత ధనియాల పొడి ఇంకా మసాలా కూడా వేసుకోవాలి. లైట్ గా కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ట్యూనా ఫిష్ ని నార్మల్ చేపల లాగా కాకుండా మసాలా యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ టమాటా అంతా మగ్గిన తర్వాత ఈ ట్యూనా ముక్కల్ని అయితే ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ మటన్ మీట్ లాగా ఉంటుంది. ఇక ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు రసం కూడా పోసుకోవాలి. పులుసు పోసుకున్న తర్వాత ఉప్పు కారం ఉందో లేదో చూసుకుని అన్ని ఇప్పుడే వేసుకోవాలి. ఇక నేనైతే ఉప్పు కారం ఇంకా కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకున్నాను. ప్రెసెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి బాడీలో కొలెస్ట్రాల్ అయితే ఉంటుంది కాబట్టి టూనా ఫిష్ అయితే కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ టూనా ఫిష్ లో ముఖ్యంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. సో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు బాధపడకుండా హ్యాపీగా దీన్ని తినేయచ్చు. సో కర్రీ అయితే మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కొత్తిమీర ఇంకా ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం టమాటా కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పుల్లగా స్పైసీగా ఘాటుగా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటి. ఫైనల్ గా మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందంట. చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సరే కదా, ఈ టోనా కర్రీ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.